వెల్కమ్ టు శివగౌరి బోటెక్. ఈరోజు వచ్చేసి మనము లెహంగా అనేది కటింగ్ చేసుకుందాము, కుట్టుకుందాము. అయితే లెహంగా లెంత్ వచ్చి 41 ఇంచులు, నడుము లూజు 29 ఇంచులు. అయితే 29 ఇంచులు నడుము లూజు, ఒరిజినల్ లూజు. దానికి 3 నుంచి 4 ఇంచుల వరకు మనము యాడ్ చేసుకోవాలి. 33 ఇంచులు వచ్చింది. దానికి 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం, మొత్తం 35 ఇంచులు. అయితే ఈ లెహంగా నడుము బెల్ట్ కోసము నేను 35 ఇంచుల పొడవు, 5 ఇంచుల వెడల్పుతోని మెయిన్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ను కటింగ్ అనేది చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. 17.5 35 ఇంచులు, 5 ఇంచుల వెడల్పు. లైనింగ్ కూడా అదేవిధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. లెహంగా యొక్క క్లాత్ మొత్తం 124 ఇంచులు మనకు. అయితే దీన్ని 33 భాగాలుగా విభజిస్తే మనకు 3.75 అంటే 4 ఇంచులకు మనకు వచ్చేసింది. ఈ విధంగా అటు చివర్లు ఇటు చివర్లో ఒక్కొక్క ఇంచు వదిలిపెట్టేసి 4 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా తర్వాత మనం 1 ఇంచా, 1/2 ఇంచా, 1.5 ఇంచా కుచ్చు అనేది దాన్ని బట్టి మార్క్ అనేది ఈ విధంగా వేసుకొని కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం మొదటగా నడుం పట్టి కోసం కటింగ్ చేసి పెట్టుకున్న మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ను కలిపి జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇటు చివర్లు అటు చివర్లు ఎక్స్ట్రా ఏమన్నా ఫ్యాబ్రిక్ ఉంటే కటింగ్ చేసుకొని మడిచి కుట్టుకొని 2 కొనలను జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మార్క్ వేసుకున్న విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ కుచ్చులు అయితే పెడుతున్నాను. ఇదే విధంగా లెహంగా ఫ్యాబ్రిక్ మొత్తము మనము కుచ్చులు అనేటివి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి క్లాత్ను ఇటు చివర అటు చివర మడచి కుట్టుకొని 2 కొనలను ఈ విధంగా జాయింట్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మనము ఎక్స్ట్రా కుట్లలోకి వదిలిపెట్టేసాం కదా, ఆ క్లాత్ను వదిలిపెట్టి ఈ నడుము బెల్ట్ అనేది మనము జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా సేమ్ మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా అయితే కూర్చోబెట్టామో అదేవిధంగా ఫ్యాబ్రిక్ను చూసుకొని క్లాత్ అనేది చూసుకొని దానికి తగినట్లుగా మనము కుచ్చులు అనేటివి ఈ విధంగా పెట్టుకోవాలి నడుము బెల్ట్కు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి కుచ్చులను సరి చూసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా కుచ్చులు పెట్టడం వల్ల. పెట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకొని డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ సైడ్స్ జిప్పు కోసం అనేసి ఒక్కొక్క ఇంచు కుట్లలకు ఎక్స్ట్రా పెట్టాం కదా, దాన్ని 10 నుంచి 13 ఇంచుల వరకు మనము ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. 2 వైపులా కూడా ఒకే లెంత్తో వేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జిప్ అనేది మనము ఒక 1 ఇంచ్ పైకి వదిలిపెట్టేసి జిప్ అనేది 2 సైడ్ల కూడా మనము నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఇలా జిప్పు వేసుకున్న తర్వాత దాన్ని లోపల వైపుకు మడిచేసి క్లాత్ను వెనక వైపుకు మడిచినామనుకోండి చూపించే విధంగా, అప్పుడు మనకు ఎక్కడ కూడా క్లాత్ అనేది
బయటికి రాదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ను 1 ఇంచి లేదా 1.5 ఇంచి పెట్టేసి మార్జిన్ పెట్టుకొని సైడ్ కుట్లు అనేటివి మనము జిప్పు ఎక్కడికైతే వేసామో దానికన్నా ఒక 2 ఇంచులు పైకి అనేది కుట్టుకొని డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్కి కూడా మనము ఇదే విధంగా కుట్లు అనేటివి వేసుకోవాలి. దేనికైనా సరే జాయింట్లకు డబల్ కుట్లు అయితే ఖచ్చితంగా మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నాకు లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఒక 3 ఇంచెస్ 3.5 వరకు. అందుకని నేను ఫస్ట్ కింది వైపు 1/2 ఇంచు ఫోల్డింగ్ అనేది చేసేసి కుట్టుకున్న తర్వాత 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ను లోపల వైపుకు మడిచి లెహంగా మొత్తం లైనింగ్ను పట్టి అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడంతో నాకు లెహంగా అనేది కుట్టడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు లెహంగా డోరీ కోసం నాడ కోసం 2 ఇంచుల వెడల్పుతోని మనకు కావాల్సినంత పొడవులో పీసెస్ అన్నిటి కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకొని నేను చూపించే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మొత్తము క్లాత్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మనకు సన్నగా కావాలంటే ఇలా కుట్టుకున్న తర్వాత దీన్నే మళ్ళీ దగ్గరికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు. నేను డోరీ కోసము ఇక్కడ బార్డర్స్ అనేటిది జాయింట్ అనేది చేసి 5 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పుతోని నేను పీసెస్ అనేటివి హ్యాంగింగ్ కోసమని నేనైతే కటింగ్ చేసుకొని ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే వేస్తున్నాను. నా వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో మీకు ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.